20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Vishakhapatnam. రాసి కూడా మీ అమ్మగారికి ఎక్కువ వినిపిస్తుంటారంట. అవును. నరేష్ అంతా విన్నా నేను. కథలో పాటలు రాసేవాడిని అప్పుడు. ఆ, నాకు పంచాయతీ ప్రెసిడెంట్ ఒక ఆయనతో గొడవ అప్పుడు, రియల్ పంచాయతీ ప్రెసిడెంట్ మా ఊరు ప్రెసిడెంట్ తో. పురుషోత్తపట్నమా? అందరూ భయపడేవారు, నేను లెక్క చేసేవాడిని కాదు, కొంచెం రెబల్ గా ఉండేవాడిని. ఇప్పుడంటే చాలా సాఫ్ట్ నేచర్ లా ఉంటది కానీ బిఫోర్ 10th చాలా రెబల్. సో కట్అవుట్ చూసి అదిరిపోవాల్సింది ఎవడైనా. అంటే మామూలు ఎలా సార్ కొడతారా? కోపం- కొట్టేయడానికి మీదకి వెళ్తారా? కొడతారు నిజంగా? కొడతాం, కొట్టించుకుంటాం. ఊరుకోరు కదా ఎదటోళ్ళు, మనం ఏదన్నా కొడితే వాళ్ళు కొడతారు. ఏంటి మీలో ఎంత ఉందా దాగి? ఫ్లాష్ బ్యాక్ లో అలాగే ఉండేది. ఆ, సో ఒకసారి గొడవ అయ్యి ఎదురుగుండా తిట్టుకున్నాం. ఆ, తిట్టుకుంటే అప్పుడు కోపం కసిలో ఒక పాట రాసి మొత్తం అందరికి పేజీలు పేరు చేసేసి లేదా జెరాక్స్ కాపీలు తీసి తెలిసిన వాళ్ళందరికీ పనిచేశాను నేను. ఉమ్, పల్లెటూరి పంచాయతీ పెద్దలు ఉమ్, పదవి పెత్తనంతో ఎక్కారు పైగద్దెలు, ఉమ్, బుద్ధిలేని ఎద్దులు, ఉమ్, చదువురాని మొద్దులు, ఆ, అవినీతికి గానుగెద్దులు, ఆ, అక్రమానికి గంగిరెద్దులు ఆ, అని రాసేస్తే ఫ్రెండ్స్ అందరూ కూడా అదిరిపోయింది, భలే ఉంది భలే ఉంది, నువ్వు సినిమా ఫీల్డ్కి వెళ్ళొచ్చు అనేవారు. ఆ టైంలో రంజిత్ గారు, బాలచంద్ర గారు డైరెక్షన్లో తొలికోడు కూర్చుంది వచ్చారు. ఓకే. ఇంకా అక్కడి నుంచి స్కూల్ ఎగ్గొట్టి, కాలేజ్ ఎగ్గొట్టి, జూనియర్ కాలేజీ, ఆ. షూటింగ్లకి వెళ్ళిపోవటం. కానీ మీరు అలా- చెప్పేవన్నీ భలే ఉంటాయి సార్, ముద్దుగా. అంటే మీరే కాదు, మీ టైంలో ఉన్న ఆర్టిస్టులు కానీ డైరెక్టర్లు కానీ ఆ, మీలో ఉన్న ఒక చిన్న టాలెంట్ని చూసి ఫ్రెండ్స్ అనేవాళ్ళు గెలురా, నిన్ను మించిన వాళ్ళు లేదు, హీరోగా నువ్వు స్క్రీన్ మీద పిచ్చెక్కిచ్చేస్తావు అని చెప్తుంటే భలే చాలా బాగుంటుంది. ఆ, కానీ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు నువ్వు వెళ్ళురా అంటే కృష్ణానగర్లో తిరుగుతూనే ఉన్నారు పాపం. అవును. అప్పుడు ఆ డెడికేషన్ ఉండేది వర్క్ మీద. అంటే డెడికేషన్ని అలా వెళ్ళాలి అంటే చాలా తక్కువ పర్సంటేజ్ ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ సినిమా- అందరూ సక్సెస్ అలా అయిన వాళ్ళే కదా. అదే అదే ఒక అంటున్నాను. మోహన్ మా- బాబు మా గారు, ఒక మెడ్రాస్ సుమన్ గారు, వెళ్ళాలంటే ఒక కాశీ విశ్వనాథ్ గారు, లేదా ఒక విశ్వనాథ్ గారు, ఒక బాలు గారు, ఒక చంద్రమోహన్ గారు, ఎవరి పేరని చెప్పు, ఒక కృష్ణ గారు, ఒక నాగేశ్వరరావు గారు రైల్వే స్టేషన్ లో కనపడితే ఘంటసాల గారు తీసుకెళ్లిపోయారంట. అంతే కదా. కృష్ణ గారేమో కాలేజీలో నాగేశ్వరరావుని చూసి, ఆ, అంటే రియల్ గా ఆ ఫస్ట్ టైం అనిపించటం, ఉమ్, ఆ జర్నీ అనేది చాలా బాగుంటది. ఓకే. అది ప్రతి వాళ్ళకి ఉంటది ఇండస్ట్రీకి వచ్చిన. 1990 వరకు ఉన్న వాళ్ళందరూ గోల్డెన్ పీరియడ్స్. అవును. ఆ తర్వాత నుంచి వచ్చిన వాళ్ళని లక్ ఇలా తిరిగింది, మళ్ళీ బ్యాడ్ లక్ ఇలా తిరిగింది. అవును. వాళ్ళకి 90s వరకు ఉన్న వాళ్ళకైతే గోల్డెన్ పీరియడ్. అవును. ది బెస్ట్ హైట్స్ చూసేశారు ఇండస్ట్రీలో. హిట్స్ చూశారు, ఫేము, నేము, మనీ అన్ని చూశారు. అంటే బ్యాలెన్స్డ్ గా ఉండేవాళ్ళు. హిట్ వస్తే తలపొగరు కానీ మామూలు ఇంకా ఆగపోవటం కానీ ఉండేది కాదు. ఎందుకంటే లైఫ్లో ఏది శాశ్వతం కాదు. ఉమ్, హిట్ వచ్చింది అని అంటే ఇది కంటిన్యూగా ఉంటుందని చెప్పలేము. అందువల్ల బ్యాలెన్స్డ్గా ఉంటే మనకంటూ కొంతమంది వెల్ విషర్స్, ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఒకసారి తలపొగరు వచ్చింది అని అంటే ఓహో అనుకుంటారు, వీడు పతనం ఎప్పుడు అవుద్ది, వీడు ఫెయిల్యూర్ ఎప్పుడు, ఫాల్ ఎప్పుడు అన్నట్టు చూస్తూ ఉంటారు. సో ఆ అవకాశం ఎదుటోళ్ళకి ఇవ్వకుండా మనం మైండ్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే ఏం లేదు, ఎప్పుడు ఒకలాగా మనలా ఉండాలి అంతే. మనలో ఇంకొకళ్ళు దూరకూడదు. ఎలా 90% ఇలా ఆలోచించే వల్ల ఒక 10% ఉంటారు కదా మీరు అన్నట్లుగా. చాలా మంది ఉంటారు, ఉన్నవాళ్ళందరూ బాగుంటారు. ఇలాగే ఉంటది రోజు పార్టీలు, పబ్బులు, అద్దరిపొద్దు, ఇలాగే లైఫ్ ఇలాగే ఉంటది అని అనుకుని జాగ్రత్త పడిన వాళ్ళందరూ కూడా చాలా షార్ట్ టైంలోనే ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఇరుక్కుని కొంతమందికి ప్రాణాలు కూడా పోయినాయి. సూసైడ్ కూడా చేసుకున్నారు. అవును, నేను చూశాను, నాకు తెలిసిన వాళ్ళే, సినిమా వాళ్ళు, సినిమా వాళ్ళే, నాకు కో డైరెక్టర్లుగా పనిచేసిన వాళ్ళు కూడా. డైరెక్టర్ గా చేశారు తర్వాత. డైరెక్షన్ రాలేదు, అంటే రాక. ఎస్పెషల్లీ యాక్టర్స్ చాలా మంది చచ్చిపోయారు కదా. అందరూ Financial ఎవరైనా ఇబ్బందులతో. సరే పాపం రీసెంట్గా పావలా శ్యామ్లా ఆ వీడియో చూస్తుంటే ఎంత బాధేసిందో. అవును. సో అలాంటి పరిస్థితి అప్పుడు ఆర్టిస్టులు రాజనాల్ గారికి కూడా వచ్చింది. ఆయన ఆఫీసులకు వెళ్ళి అడిగేవారంట. రాజనాల్ గారికి కష్టాలనేది సీనియర్ ఆర్టిస్టులకి చాలా మందికి వచ్చింది. బట్ మీ కళ్ళతో మీరు చాలా సక్సెస్ చూశారు, మీ కళ్ళతో మీరే చాలా పతనం కూడా చూశారు అని ఆ యాక్టర్స్ అంటే ఎవరని చెప్తారు? అంటే తలపొగురు కావచ్చు, లేకపోతే పతనం కావచ్చు, ఆఫర్స్ లేకపోవటం, ఫైనాన్షియల్ అది ఇబ్బంది మనం కావచ్చు. మహానటి సావిత్రి గారిదే చూసాం కదా. ఇంకా ఆవిడ చూసిన పీక్స్ ఎవరో చూడలేదు. ఆ లాస్ట్ స్టేజ్ ఆవిడకి వచ్చిన పరిస్థితి ఎవరికి రాలేదు.
సీనియర్ యాక్టర్స్ చాలా మంది ఇప్పుడు నాగయ్య గారు అని ఉండేవారు, అవును, చిత్తూరు నాగయ్య నాగయ్య గారు. గారు. ఆయన 24 గంటలు వాళ్ళ ఆఫీసులో 15 మంది వచ్చి భోంచేసి వెళ్ళిపోతాం. అన్నసత్రంలా ఉండేదంట. చివరి రోజుల్లో ఆయన చాలా కష్టపడ్డాడు. ఓకే. అందుకే అపాత్ర దానం అంటారు కదా, అపాత్ర దానం కానీ అంటారు కదా సార్, స్టేజ్కి మించి అవును, వెళ్ళటం కానీ, తలపొగరు కానీ, లేకపోతే ర్యాష్ డెసిషన్స్ కానీ తీసుకుంటే దేవుడు కానీ లక్ష్మీదేవి మా డబ్బు కానీ మనిషిని దేకిచ్చేస్తుంది. అదే దానం చేయొచ్చు, ధర్మం చేయొచ్చు, కానీ ఆగం చేయకూడదు. అంతే. అవును. Super. అవును. బట్ మీ టైంలో ఉన్న వాళ్ళు కొంతమంది నేర్చుకున్న వాళ్ళు బాగుపడ్డారులేండి. ఎప్పుడైనా సరే నేర్చుకోవడానికి కొంతమంది ఉంటారు. మనం వాళ్ళని చూసి పాజిటివ్ది కంటే కూడా నెగిటివ్ది ఎక్కువ తెలుసుకుంటే బాగా నేర్చుకున్నట్టు. కానీ మీ టైంలో ఉన్న స్టార్ హీరోస్, ఇప్పుడున్న స్టార్ హీరోస్, ఇప్పటికి స్టార్ హీరోసే కాబట్టి అదే గ్రౌండెడ్, అదే బిహేవియర్ మెయింటైన్ చేసిన వాళ్ళని మీరు చూశారు యాజ్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా ఉన్నప్పుడు. ఎవరు అంత గ్రౌండెడ్గా ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా? అంతే, స్టార్స్ అందరూ కూడా గ్రౌండెడ్గానే ఉంటారమ్మా. ఎందుకంటే వాళ్ళు ఆ పొజిషన్కి రావాలి, వచ్చారు అంటేనే క్వాలిటీస్ వల్లే. క్వాలిటీస్, మంచి క్వాలిటీస్ లేకపోతే. వెంకటేష్ గారిలో అప్పుడు చూసిన మీరు ఒక మంచి క్వాలిటీ ఇప్పటికి కూడా నేను అప్పుడప్పుడు అబ్జర్వ్ చేశాను అంటే ఏమని చెప్తారు? వెంకటేష్ బాబుతో నా జర్నీ చాలా ఉంది. ఎందుకంటే వాళ్ళ సంస్థలోనే నేను కో డైరెక్టర్గా పనిచేశాను. వెంకటేష్ బాబుకి లైఫ్ టర్నింగ్ మూవీస్ 3 నేనే కో డైరెక్టర్. గణేష్, ప్రేమించుకున్నారా, కలిసి కలిసి ఉన్నారు. సో ఆయనతో నాకు బాగా క్లోజ్నెస్ ఉంది. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏది శాశ్వతం కాదు, ఇది మన గొప్పతనం కాదు, లైఫ్ ఏదో అలా జరుగుతూ ఉంటుంది, ఫ్లోలో మనం వెళ్ళిపోవాలి. ఈరోజు ఇది చేస్తున్నాము అని అంటే చేయాలని చేస్తున్నాము అనే ఫిలాసఫీ ఒకటి బాగుంటుంది. అప్పటి నుంచే ఉంది అది. తర్వాత ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వటం, వేరే వాళ్ళ గురించి అనవసరమైన మాటలు మాట్లాడకపోవటం. మేమిద్దరం చాలాసార్లు కూర్చున్నప్పుడు అలాంటి డిస్కషన్సే వచ్చాయి. ఓకే. సో అవన్నీ కూడా మనం నేర్చుకునే. ఎందుకు నేను యాక్టర్గా కొన్ని కళ్ళనీళ్ళు పెట్టించే సీన్స్ ఆయన్ని పర్ఫార్మెన్స్ని ఫాలో అయ్యి గుర్తు తెచ్చుకుని కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే కలిసున్నారాల్లో ఫోటోల సీన్ ఉంటుంది. ఆ సీన్ ఇప్పటికి అది నెరేట్ చేస్తుంటేనే కళ్ళం నీళ్ళు వచ్చేస్తాయి. ఓకే. ఆ సీన్ అప్పుడు ఆయన ఇద్దరం కలిసి అలా భుజం మీద చేసి ఆయన డైలాగులు చెప్తూ నేను చెప్తూ అలా అలా ఆ సీన్ అంతా చాలా బాగా వచ్చింది. ఓకే. అదే ఇది నేను నచ్చావులేలో నా వైఫ్ చనిపోయినప్పుడు కొడుకుతో మాట్లాడే సీన్ ఒకటి ఉంటుంది. అది చూసినప్పుడు ఎవరికైనా కళ్ళం నీళ్ళు వస్తాయి. సో అక్కడ నేను అది గుర్తు తెచ్చుకుని ఆ పర్ఫార్మెన్స్ ఇలా చేయాలి అని చెప్పి క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి ఇన్వాల్వ్ అయ్యి అన్ని ఇయర్స్ బ్యాక్ బ్యాక్ది సినిమా. కానీ అప్పటి వరకు చాలా సాఫ్ట్ రోల్స్, సాఫ్ట్ డైలాగ్స్ చెప్పారు వెంకటేష్ గారు. గణేష్ లో చెప్తాడు కదా, సింగిల్ హ్యాండ్ గణేష్ అని, ఎనీ సెంటర్ రాసింది మీరా లేకపోతే డైలాగ్ లేదు, పర్చూర్ బ్రదర్స్. ఓకే. డైలాగ్స్ కాదు కానీ చాలా మన ఇన్పుట్స్ ఉండేవి. వాళ్ళతో కూర్చొని సీన్ ఎలా చేద్దాము, ఏం చేద్దాము, సీన్లో కంటెంట్ ఏంటి. ఇప్పుడు ఒక రైటర్ని ఇన్స్పైర్ చేసుకుని బాగా రాయించుకునే కెపాసిటీ ఎవరికి ఉంటుందంటే ఆ సీన్లో కంటెంట్ని బాగా వివరంగా చెప్పి ఏది దాంట్లో హైలైట్, దాన్ని ఎలా అండర్లైన్ చేయాలి, ఒక డైలాగ్లో చేయాలా లేకపోతే క్లోజప్లో చేయాలా అనేది డైరెక్టర్ కానీ కో డైరెక్టర్ కానీ చెప్పగలిగితే ఆ సీన్ ఎప్పుడు అద్భుతంగా వస్తుంది. ఓకే. సో అలాంటి చాలా సందర్భాలు ఉన్నాయి. అది నేను సురేష్ బాబు మాట్లాడుకుని నన్ను ఆయన పంపించి నేను పరచూరు వెంకటేశ్వర గారితో కూర్చుని గోపాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేత రాయించి ఇది కాదు అది ఇలాగా ఆ 3 సినిమాలకైతే నా ప్రాణం పెట్టేశాను నేను. ఓకే. లేకపోతే అసలు ఎప్పుడు ఏ తెలుగు వాళ్ళకి అవకాశం అని సురేష్ బాబు అంతా తమిళోళ్ళే, అందరూ తమిళ వాళ్ళకి ఇస్తాడు ఆయన. ఈవెన్ జేఎన్సీ పరాంజీ కూడా తమిళ. అవును. ఫస్ట్ టైం నీకు ఇస్తున్నాను, నీది నచ్చింది నాకు అని నాకు నువ్వు లేకలేని ఛాన్స్ ఇచ్చాడు ఆయన యాజ్ ఏ డైరెక్టర్. డైరెక్టర్. అవును.